వెల్కమ్ టు సుమన్ టీవీ. 100 ఏళ్లకు పైబడిన చరిత్ర, ఆధ్యాత్మిక నిలయం, ఎందరో మహానుభావులు నడిచిన ప్రదేశం నేడు కబ్జా కోరలో చిక్కుకుంటుంది. చిత్తూరులోని థియోసాఫికల్ సొసైటీ భూములపై అక్రమార్కులకు కన్నుపడింది. ఈ భూములను కబ్జాదారుల నుంచి రక్షించాలని బుల్లెట్ సురేష్ గలమెత్తారు. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. ఈ మధ్య ఒక వారం క్రితం థియోసాఫికల్ సొసైటీ వారిది మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న 100 ఏళ్ల చరిత్ర గల బిల్డింగ్ ని రాత్రి కూల్చడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది. దీని సర్వే నంబర్ 10-11 అయితే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళది సర్వే నంబర్ 10-11 అయితే మున్సిపల్ ఆఫీస్ 9వ నంబర్ సర్వే. రాత్రి కూలిస్తే ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక చర్య కూడా తీసుకోలేదు. పనికిరాని ఆడన ఒక చిన్న ఇల్లు కట్టుకునేదానికి పోతే ఆడ వెంటనే వాలంటీర్లు పంపించడం, దాన్ని నిలబెట్టడం, ఇలా చేసే వాళ్ళకి ఇంత పెద్ద బిల్డింగ్ 100 ఏళ్ళ పాతబడిన ఒక హెరిటేజ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఆమె సోషల్ వర్కర్ అన్ని అమ్మగారు, మహాత్మా గాంధీ వారు వాళ్ళంతా వచ్చి స్టే చేసిన ఒక హెరిటేజ్ బిల్డింగ్ ని కూల్చేస్తే ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వాల. వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఆ బిల్డింగ్ ని కూల్చినందుకు ఎవరైతే కూల్చినారో వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వాల. ఇది పూర్తిగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు కూల్చిన వాళ్ళతో కుమ్ముకై వాళ్ళతో లాలూచి పడి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీయాల. ఇంకోటి, వారణాసి నుంచి ఈ సొసైటీ ప్రెసిడెంట్ ప్రదీప్ గోయల్ ఒక 6-7 మందిని తోడుకొని వచ్చి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏమని, ఇది వచ్చి మా సొసైటీకి సంబంధించిన జాగా, దీన్ని అమ్ముకునే హక్కు మాకు ఉంది అని చెప్పి మీకే చెప్పినట్లు నేను అన్న చూసిన వీడియోస్. అసలు సొసైటీ స్థాపించింది ఆమె 100%. ఆమె స్థాపించినప్పుడు మీతో మాట్లాడిన ప్రెసిడెంట్ పుట్టి కూడా ఉన్నాడు. ఇతన్ని మళ్ళీ ఒక్కొక్కరుగా కమిటీకి చైర్మన్ అట్లా ఎన్నుకున్నారు. వీళ్ళు ఎందుకు అవసరం? వీళ్ళు సొసైటీ యొక్క మంచి చెడులు చూసేదానికి, వాళ్ళ యొక్క దానికి కాపలాదారులుగా ఉండి సొసైటీ ఆస్తుల్ని ఒక మంచి పనికి ఉపయోగించాలి. కానీ వీళ్ళు అమ్మే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అసలు సొసైటీకి దానంగా వచ్చిన సొత్తును సొసైటీకి అమ్మే హక్కే లేదు. దానికంటూ కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్ ప్రకారం వాళ్ళు పోవాలి. ఇప్పుడు 1913లో మున్సాం నాయుడు అనే అతను డాక్యుమెంట్ నంబర్ 2863 ప్రకారం 71 సెంట్లు ఈ సొసైటీకి దానంగా ఇచ్చారు. అలాగే మళ్ళీ అదే మున్సాం నాయుడు 33 సెంట్లు 2864 డాక్యుమెంట్ ప్రకారం సొసైటీకి దానంగా ఇచ్చినారు. అరుణాచలం మొయిలియార్ అనేసి ఆయన 1913లో డాక్యుమెంట్ నంబర్ 3203 సర్వే నెంబర్ 10A ఆయన 30 సెంట్లు ఈ సొసైటీకి దానంగా రాసి ఇచ్చినారు. అదే కాకుండా 10B ఒక 71 సెంట్లు దానంగా రాసి ఇచ్చినారు. అదే మున్సాం నాయుడు మళ్ళీ ఒక 33 సెంట్లు సొసైటీకి ఇచ్చినారు. లాస్ట్ సిఆర్ పార్సార్థి ఆయన వచ్చి 1942లో సొసైటీకి 10-2 సర్వే నెంబర్లో 32 సెంట్లు, 10-3 72 సెంట్లు, 10-4 32 సెంట్లు, 11-1 33 సెంట్లు మొత్తం ఒక పార్సాది అయ్యంగారు ఇచ్చింది. సొసైటీకి దానంగా ఇచ్చిన దాంట్లో ఆ బిల్డింగ్ పార్సాది అయ్యంగారు ఇచ్చిన దీంట్లో ఆయన రాసి ఇచ్చినప్పుడు మీరే చదవచ్చు. దాంట్లో 20 ఏళ్ళు ఈ బిల్డింగ్ ని కూర్చోకూడదు, తర్వాత కూడా మంచి పనులకి దీన్ని వాడాలని చెప్పి ఆయన రాసి ఇచ్చిన 1942 డాక్యుమెంట్లోనే రాసి ఇచ్చిండారు. అది మీరు చూడవచ్చు. దాతలు ఇచ్చిన సొత్తుని ఈ సొసైటీకి అమ్మే హక్కు యాడ్ నుంచి ఉంది. సొసైటీ యాక్ట్ లో సొసైటీ వాళ్ళు ఓన్ గా కొన్న సొత్తుని కావాలంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. దీంట్లో ఈ మొత్తమే దాతలు ఇచ్చిన దగ్గర 3 ఎకరాల 3 సెంటు దాతలు ఇచ్చిండారు సొసైటీ. దాంట్లో ఆల్రెడీ 1 ఎకరా అన్యాకాంతమైంది. ఇప్పుడు ఉండేది 2 ఎకరాలు. చిత్తూరులో ప్రతిపక్షానికి సంబంధించిన ముగ్గురు నాయకులు ప్లస్ దీని వెనక నుంచి హైదరాబాద్ నుంచి బడా నాయకులు, వాళ్ళ పేరు కూడా త్వరలో బయట వస్తుంది. వీళ్ళంతా చేరి రాత్రి బిల్డింగ్ కూల్చడం జరిగింది. ఏమో వీళ్ళు ముత్తాత సొత్తులు మరి దానికి ఒక లేఅవుట్ వేసి వీళ్ళు అమ్మడం మొదలు పెట్టేసినారు. శనివారమే 2 రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటాయి. ఆ రోజు మీకు ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు అది చెప్పినారో లేదో నాకు తెలియదు. శనివారమే 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిండే అమౌంట్ స్టాంప్ డ్యూటీ కట్టిండేది ఎంత అంటే స్క్వేర్ యార్డ్కి 23,000.
స్క్వేర్ ఫీట్కి లెక్కేస్తే 2555 రూపాయలు వస్తాయి. వీళ్ళు వాల్యుయేషన్ చూపించిండేది. కానీ ఈ సోకాల్డ్ లీడర్స్ సొసైటీ వాళ్ళ దగ్గర మాట్లాడుకున్న రేటు 4000 రూపాయలు. సొసైటీ వాళ్ళకి ఆ 2555 రూపాయలు పోతే మిగతా 1400 చిల్లర అడుగులు. దానికి మొత్తం 60,000 అడుగులు అమ్మితే సొసైటీ వాళ్ళకి వచ్చేది 10 కోట్ల రూపాయలు. దీంట్లో బ్లాక్ మనీ, ఇప్పటికీ బ్లాక్ మనీ మారిందే ఎంత చూసుకోండి. ఇది పూర్తిగా చట్ట విరోధం. ఇది ఇంత జరుగుతూ ఉంటా కూడా అధికారులు ఇన్ని రోజులైంది బిల్డింగ్లు కొట్టి, ఈ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో నాకైతే అర్థం కాదా. నేనైతే 2 ఏళ్లుగా నాకు పాలిటిక్స్ వద్దు, ఏమొద్దు, సైలెంట్గా ఉన్నా. ఎందుకు మౌనంగా ఉన్నారు దీంట్లో? టౌన్ ప్లానింగ్ ఆఫీసు అయితే పూర్తిగా డబ్బుకు లాలుచిపడి ఇప్పుడు ఏడైనా ఒక లేఅవుట్ వేస్తే అప్రూవల్ లేని లేఅవుట్ని వెంటనే పోయి నిలుపుతారా, నిలపరా? బిల్డింగ్ పగలగొట్టిన దానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? ఎవరు కొట్టినారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఉంటే ఆ రోజే ఆ సొసైటీ ప్రెసిడెంట్ ఈ మధు దాంట్లో ఉంది లెటర్లో, వీళ్ళు ఎవరు రాదు, వాళ్ళ మీద ఆ రోజే కేసు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఈరోజు వచ్చి శనివారం వాళ్ళు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఉంటారా? ఆ రోజు మీరు కేసు కట్టింటే వాళ్ళు వచ్చి ఉంటారా ఆయనకి? లేదు, మీరు వాళ్ళని కేసు కట్టి అరెస్ట్ ఎందుకు చేయలే? ఇంకా కూడా వాళ్ళ చిత్తూరులో ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు. దాన్ని అడిగే హక్కు నాకుంది యాజ్ ఎ మహిళా సంఘ ప్రెసిడెంట్గా. నేనేం ఆశించలా. ఇది నా కోరికంతా. దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాల, కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయాలా.